సో ఈరోజు అయితే ఏపీఎస్సికి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయబోతున్నాం. సో నిన్న క్లాస్కి కంటిన్యూషన్ అండి ఈరోజు పార్ట్ 2 2025లో జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇది జనరల్ స్టడీస్ పేపర్. సో నిన్న 7 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. ఈరోజు 8th క్వశ్చన్. రిఫర్ టు ద ఫాలోయింగ్ లెటర్, సింబల్, సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. కౌంటింగ్ టు బి డన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఓన్లీ. సో లెఫ్ట్ నుంచి రైట్ వరకు లెఫ్ట్ నుంచి రైట్ మనం కౌంట్ చేయాలి. సో ఇక్కడ అడుగుతున్నారు, హౌ మెనీ సచ్ లెటర్స్ ఆర్ దేర్, ఈచ్ ఆఫ్ విచ్, ఎన్ని లెటర్స్ ఉన్నాయి. కండిషన్ ఏంటి అంటే ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ సింబల్, సింబల్కి ముందు ఒక లెటర్ ఉండాలి అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ లెటర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సింబల్కి ముందు లెటర్ ఒకటి ఉంది, ఫాలోడ్ బై ఏ లెటర్ ఒకటి ఉంది. సో ఇదొకటి, అలానే ఇటు లెటర్స్ ఉన్నాయి, మిడిల్లో సింబల్ ఉంది, ఇదొకటి, అలానే ప్రిసీడెడ్ బై ఏ లెటర్, ఫాలోడ్ బై ఏ లెటర్, ఇదొకటి. సో మొత్తం మనకి 3 అయితే ఉన్నాయి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. కొన్ని ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్, కొన్ని అయితే కష్టంగా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఈజీ వన్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది కూడా చూడండి, సేమ్ అలాంటిదే. కౌంటింగ్ టు బీ డన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో లెఫ్ట్ నుంచి రైట్ వరకు చేయాలి. కండిషన్ ఏమన్నారు, హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్, అలాంటి సింబల్స్ ఎన్ని ఉన్నాయి. కండిషన్ ఏంటంటే విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ లెటర్, ఆ సింబల్కి ముందు లెటర్ ఉండాలి అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ నెంబర్. సో సింబల్స్కి ముందు ప్రిసీడెడ్ బై ఏ లెటర్, సో సింబల్కి ముందు లెటర్ ఉండాలి, అలానే ఫాలోడ్ బై ఏ నెంబర్, సింబల్ తర్వాత నెంబర్ ఉండాలి. అలాంటివి ఎన్ని ఉన్నాయి. సో సింబల్ ఇక్కడైతే సింబల్ ఉంది, ఈ సింబల్కి ముందు లెటరే ఉంది, వెనక లెటరే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఈ సింబల్కి ముందు లెటరే ఉంది, తర్వాత కూడా లెటరే ఉంది. అలా కాకుండా ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర ముందు లెటర్ ఉంది, తర్వాత నెంబర్ ఉంది. ఇక్కడ సింబల్ ఉంది బట్ బోత్ సైడ్స్ లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ సింబల్ ఉంది, తర్వాత సింబల్ వచ్చింది, ముందు లెటర్ వచ్చింది. సో ఇవి ఏమి అవ్వవు, ఓన్లీ ఇది ఒక్కటే అయ్యింది. సింబల్కి ముందు లెటర్ వచ్చి తర్వాత నెంబర్ రావాలి అనేది ఇచ్చిన కండిషన్, ఫాలోడ్ బై ఏ నెంబర్, ప్రిసీడెడ్ బై ఏ లెటర్. సో ఈ కండిషన్ని బేస్ చేసుకొని మనకి ఓన్లీ ఒకటే ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్, సో ఒక కోడ్లో ఏంటంట, ల్యాప్టాప్ అండ్ ట్యాబ్లెట్ ఈజ్ కోడెడ్ యాజ్ FPN అండ్ ల్యాప్టాప్ మూవీస్ ఈజ్ కోడెడ్ యాజ్ FPTCDY. Vacation tablet movies is coded as GBINTC. All codes are 2-letter coded only. సో ప్రతి వర్డ్ కూడా మనకైతే 2 లెటర్స్ మాత్రమే ఉంటాయి అన్ని కోడ్స్కి. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎండ్? సో ఎండ్కి కోడ్ ఏంటి అనేది అడుగుతున్నారు. ఈ రెండిట్లో చూసుకున్నట్లయితే కామన్ మనకి ఏముంది, ల్యాప్టాప్ ఉంది. సో ఇచ్చిన ఈ రెండిట్లో కూడా సో చూడండి, ఈ ఫస్ట్ 2 ఇట్లో కామన్ మనకి ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ అండ్ ట్యాబ్లెట్, ల్యాప్టాప్ మూవీస్ ఈజ్. సో కామన్గా ఉన్నప్పుడు అలానే ఈ కోడ్స్లో కూడా కామన్ కోడ్ ఏముంది, FP ఉంది. సో ల్యాప్టాప్ అంటే మనకి ఏంటిది, FP. అలానే వెకేషన్, ట్యాబ్లెట్, మూవీస్, ఈ రెండిట్లకి చూసుకున్నట్లయితే వెకేషన్, ట్యాబ్లెట్, మూవీస్. సో ఇందిట్లో ట్యాబ్లెట్ ఉంది, ఫస్ట్ దాంట్లో ట్యాబ్లెట్ ఉంది. సో ఫస్ట్ దాంట్లో థర్డ్ దాంట్లో కామన్గా ఉన్న కోడ్ ఏంటి, IN ఉంది. సో ట్యాబ్లెట్ ఈక్వల్స్ టు కోడ్ ఏంటి అంటే IN. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సెకండ్ థర్డ్ కన్సిడర్ చేసినట్లయితే కామన్గా ఉన్నది ఏంటి, మూవీస్. అలానే కోడ్స్లో కామన్గా ఉన్నది ఏంటి, ఇక్కడ TC ఉంది, ఇక్కడ TC ఉంది. సో TC అనేది మనకి ఏమైంది అప్పుడు, మూవీస్ ఈజ్ కోడెడ్ యాజ్ TC. సో ల్యాప్టాప్ ఈజ్ కోడెడ్ యాజ్ FP అయిపోయింది. అలానే ట్యాబ్లెట్ ఈజ్ కోడెడ్ యాజ్ IN కూడా అయిపోయింది. ఇంకా మిగిలింది ఏముంది, ఎండ్ ఉంది. ఈ ఎండ్ ఈజ్ కోడెడ్ యాజ్ CB. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్, ఒక కోడ్ లాంగ్వేజ్ ఇచ్చారు, దాంట్లో గౌన్ ఈజ్ కోడెడ్ యాజ్ 4, 5, 9, 3, అలానే SOWN.
is coded as 9135. What is the code for S in the given code language? సో ఎస్ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి అని ఇచ్చారు ఆ ఇచ్చిన కోడ్ లాంగ్వేజ్లో. సో ఇప్పుడు ఈ రెండు లేటెస్ట్ వర్డ్స్ చూసుకున్నట్లయితే ఓడబ్ల్యూఎన్ కామన్గా ఉన్నాయి. అలానే ఈ 2 కోడ్స్లో కామన్ ఉన్నది ఏంటి, 3 ఉంది, 5 ఉంది, అలానే 9 ఉంది. అంటే ఓడబ్ల్యూఎన్ ఏమవుతుంది, 5, 9, 3. ఇంకా రిమైనింగ్ మనకి ఏం మిగిలింది, ఇక్కడ 1 మిగిలింది. సో S can be coded as 1, alane G can be coded as 4. So S is coded as 1. Option 1 is correct. Next question. So next question మనం చూసుకున్నట్లయితే in the following triad each group of letters is related to the subsequent one following a certain logic. Select from the given options the one which follows the same logic. సో ప్రతి దాంట్లో మనం ఈ 2 వీటిని చూసుకొని సేమ్ ఇలానే ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఉంది అని అడుగుతున్నారు. సో అసలు ఈ రెండిట్లో ఉన్న కామన్గా ఉన్నది ఏంటో చూద్దాం. కండిషన్ ఏమి ఇచ్చారు, ఫస్ట్ SINK ఇచ్చారు. 1, 2, 3, 4 నెంబరింగ్ వేసుకుందాం. ఎస్ అంటే 1, ఐ అంటే 2, ఎన్ అంటే 3, కే అంటే 4 అనుకుందాం. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు, NSIK ఇచ్చారు. సో ఎన్ అంటే మనకి 3, ఎస్ అంటే 1, ఐ అంటే 2, కే అంటే 4. అలానే KNIS ఇచ్చారు. KNIS కే ఫస్ట్ మనం ఫస్ట్ దీన్ని చూసుకొని కే అంటే ఏమి ఇచ్చాం, 4, ఎన్ అంటే 3, ఐ అంటే 2, ఎస్ అంటే 1. సో సెకండ్ది చూద్దాం. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటిది, KIND. 1, 2, 3, 4 అనుకుంటే నెక్స్ట్ ఏమి ఇచ్చారు, NKID ఇచ్చారు. ఎన్ అంటే మనకి 3, కే అంటే 1, ఐ అంటే 2, డి అంటే 4. చూడండి 3124 3124 సరిపోయింది. నెక్స్ట్ ఉన్నది ఏంటి, DNIK ఉంది. డి అంటే ఏంటి 4, ఎన్ అంటే 3, ఐ అంటే 2, కే అంటే 1. 4 3 2 1 4 3 2 1. సో ఈ 2 కండిషన్స్ని యూజ్ చేసుకొని మనం వీటిలో ఏది సరిపోతుందో సెలెక్ట్ చేసుకోవాలి. షాప్ చూడండి, ఈ షాప్లో 1 2 3 4 అనుకుంటే నెక్స్ట్ రావాల్సింది ఏంటి, 3 1 2 4 రావాలి. 3 అంటే ఏంటి, ఓ వచ్చింది. 1 అంటే ఎస్, 2 అంటే హెచ్, 4 అంటే పి. సో సరిపోయింది, షాప్కి సరిపోయింది. అలానే ఇది చూద్దాం. నెక్స్ట్ రావాల్సింది 4 3 2 1 రావాలి. 4 అంటే మనకి ఏంటి, 4 అంటే పి రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది, హెచ్ వచ్చింది. సో ఆప్షన్ 4 ఈజ్ రాంగ్. అలానే మైండ్ చూద్దాం. 1 2 3 4 ఇచ్చారు. నెక్స్ట్ రావాల్సింది 3 1 2 4. 3 అంటే ఎన్ రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది, ఐ వచ్చింది. సో ఆప్షన్ 3 ఈజ్ రాంగ్. నెక్స్ట్ కార్డ్ చూసుకుంటే 1 2 3 4 ఉన్నాయి. నెక్స్ట్ రావాల్సింది 3 1 2 4 రావాలి. 3 అంటే ఏంటి, 6. కానీ ఇక్కడ మనకి రాలేదు కదా, 6 రాలా, సి వచ్చింది. సో ఆప్షన్ 2 ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ హార్ట్స్ ఉంది, HOTS. 1 2 3 4. నెక్స్ట్ రావాల్సింది 3 1 2 4. 3 అంటే టీ, 1 అంటే హెచ్, 2 అంటే ఓ, 4 అంటే ఎస్. THOS వచ్చిందా, సరిపోయింది. నెక్స్ట్ 4 3 2 1. 4 3 2 1. 4 అంటే ఏంటి, దీన్ని బేస్ చేసుకొని చేయాలి. 4 అంటే ఎస్, 3 అంటే టీ, 2 అంటే ఓ, అలానే 1 అంటే హెచ్, STOH. సరిపోయిందా. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మన జనరల్ స్టడీస్ పేపర్లో దీని నుంచి రీజనింగ్ అండ్ డేటా అనాలిసిస్ నుంచి మనకి దగ్గర 30 క్వశ్చన్స్ వస్తాయి. ఏ పేపర్ చూసుకోండి మీరు, 30 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మనం కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్,
హిస్టరీ ఇవన్నీ ఎంత చదివినా సరే ఈ రీజనింగ్ అండ్ డేటా అనాలిసిస్ ఈజీగా సాల్వ్ అయిపోతాయి. సో ఇది మనం ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అయితే మనకి ఛాన్స్ ఎక్కువగా ఉండిద్ది. సో ఈ క్వశ్చన్ చూడండి. బేస్డ్ ఆన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 ఆఫ్ ది ఫాలోయింగ్ 4 ఆర్ ఎలైక్. సో ఈ 4లో 3 ఒకలా ఉంటుందంటే ఇంకొకటి మాత్రం వేరేలా ఉండిద్ది అంటే ఇన్ ఏ సర్టెన్ వే అండ్ దస్ ఫార్మ్ ఏ గ్రూప్ విచ్ ఈస్ ద వన్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్. సో ఈ 4 వీటిలో 3 ఒకలా ఉంటుంది, రిమైనింగ్ ఒక్కటే ఒకలా ఉంటుంది. ఆ రిమైనింగ్ ఒక్కటే వేరేగా ఉండిద్ది కదా, అది ఏంటి అని అంటున్నారు. ద ఆడ్ వన్ అవుట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఓవల్స్ ఆర్ దేర్ పొజిషన్ ఇన్ ద లెటర్ క్లస్టర్. చూద్దాం. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏ BCDEF. సో దీంట్లో చూసుకున్నట్లయితే DIN ఉంది. DIN. డి తర్వాత ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. ఐ తర్వాత ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. సో 4 4 గ్యాప్ వచ్చింది. 4 4. నెక్స్ట్ NSX చూద్దాం. ఎన్ తర్వాత 1 2 3 4 4 లెటర్స్ తర్వాత మనకి ఎస్ వచ్చింది. అలానే 1 2 3 4 లెటర్స్ తర్వాత ఎక్స్ వచ్చింది. సో NXS కూడా 4 4 డిఫరెన్స్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ INS చూద్దాం. ఐ తర్వాత 1 2 3 4 గ్యాప్ వచ్చి మనకి ఎన్ వచ్చింది. అలానే 1 2 3 4 గ్యాప్ వచ్చి ఎస్ వచ్చింది. సో ఇది కూడా 4 4 గ్యాప్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ MRO చూద్దాం. ఎం తర్వాత వెంటనే ఎం తర్వాత 1 2 3 4 వచ్చి ఆర్ వచ్చింది. ఓకే, ఆర్ తర్వాత కదా మనకి రావాలి, కానీ ఇక్కడ చూడండి ఆర్ నుంచి బ్యాక్ వెళ్తుంది. సో ఫస్ట్ ఎం వచ్చింది, ఎం తర్వాత 4 లెటర్స్ గ్యాప్ 1 2 3 4 లెటర్స్ గ్యాప్తో ఆర్ వచ్చింది. ఆర్ తర్వాత 1 2 3 4 లెటర్స్ గ్యాప్తో డబ్ల్యూ రావాలి. బట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డబ్ల్యూ దే హ్యావ్ గివెన్ ఓ. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 1 అనేది డిఫరెంట్గా ఉంది ఇచ్చిన వాటిలో. Next question. The following contain two pairs of words which are related to each other in certain way. 3 of the following 4 word pairs are alike as these have the same relationship and thus form a group. Which word pair is the one that does not belong to that group? So each in 4 options lo 3 ఒకలా ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్నది ఏంటో కనుక్కోమంటున్నారు. 3 ఆఫ్ ద ఫాలోయింగ్ 4 వర్డ్ పెయిర్స్ ఆర్ అలైక్. సో 3 అనేవి ఒకలా ఉంటాయి, రిమైనింగ్ ఒకటి ఏంటో కనుక్కోమంటున్నారు. సో గుడ్ ఫైన్ ఒకటి, కింద నుంచి వెళ్దాం ఆప్షన్స్. గుడ్ ఫైన్. సో హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ గుడ్ అంటాం, ఐఎమ్ ఫైన్ అంటాం. సో రెండింటికి ఒకటే కదా, గుడ్ అన్నా ఫైన్ అన్నా బాగున్నాను అనే కదా. సో ఈ రెండు సేమ్ ఈక్వల్గా ఉన్నాయి మీనింగ్. అలానే ట్రిప్ జర్నీ, ట్రిప్ అన్న ఒకటే, జర్నీ అన్న ఒకటే. సో ఇది కూడా ఓకే. సెలెక్ట్ చూస్. సో సెలెక్ట్ అన్న ఒకటే, చూస్ అన్న ఒకటే. మన దగ్గర ఏమైనా కొన్ని ఐటమ్స్ ఇలా పెట్టి ఏదైనా సెలెక్ట్ చేసుకో అంటారు, లేదా ఏదో ఒకటి చూస్ చేసుకో అంటారు. సో ఆప్షన్ 2 కూడా కరెక్టే. ఇది చూడండి ఆప్షన్ 1 బిలో అబోవ్. బిలో అబోవ్ ఇది ఆపోజిట్గా ఉంది. ఇవన్నీ ఈక్వల్ మీనింగ్స్తో ఉన్నాయి, సేమ్ మీనింగ్స్తో ఉన్నాయి. బట్ ఆప్షన్ 1 ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్, ఇట్ ఈస్ ఆపోజిట్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. సో మనకి కొంత లిస్ట్ ఆఫ్ సిరీస్ అయితే ఇచ్చారు. ఈ ఇచ్చిన సిరీస్లో ఈ క్వశ్చన్ మార్క్ ఈ ప్లేస్లో ఏం వచ్చింది అని అడుగుతున్నారు. సో దీనికి చూద్దాం. సో చూడండి, ఫస్ట్ అయితే మనకి 20 ఇచ్చారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? 58 ఇచ్చారు. నెక్స్ట్ 98, నెక్స్ట్ 214, నెక్స్ట్ 410 అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఇటన్నిటికి గ్యాప్ ఎంత ఉందో చూద్దాం. 20, 58, 98, 214, 410. సో ఈ రెండింటికి గ్యాప్ చూద్దాం, ఇటన్నిటికి మిడిల్లో. సో ఫస్ట్ గ్యాప్ అయితే మనకి 38 గ్యాప్ ఉంది. నెక్స్ట్ గ్యాప్ ఎంత వచ్చిందంటే 40 వచ్చింది. నెక్స్ట్ గ్యాప్ ఎంత ఉంది అంటే 116 గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ గ్యాప్ 196. సో మనం ఈ గ్యాప్స్ని చూసుకొని మామూలుగా కొన్ని ప్రాబ్లమ్స్లో ఏంటి అంటే ఇలాంటి గ్యాప్స్తోనే నెక్స్ట్ నెంబర్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎలాంటి అర్థమెటిక్ జియోమెట్రిక్ మీన్ కానీ సో ఏది ఫాలో అవ్వట్లేదు.
సో సీక్వెన్స్ అనేది కరెక్ట్గా లేదు. సో అంటే ఇది అవ్వదు. నెక్స్ట్ ఇంకొక మోడల్లో చూద్దాం. సో మల్టిప్లికేషన్తో చూద్దాం. 58 రావడానికి 20 నుంచి 58 రావడానికి ఛాన్సెస్ ఏమున్నాయో చూద్దాం. 20 ఇంటూ 3 చేస్తే 68ది, 20 ఇంటూ 2 చేస్తే 40 5ది, ప్లస్ 18 చేస్తే మనకైతే 58 వచ్చింది. 20 ఇంటూ 2 ప్లస్ 18 చేస్తే 58 వచ్చింది. దీనికి కూడా చూద్దాం. 58 ఇంటూ 2 చేసి -18 చేస్తాం, చేస్తే కనుక 98 వచ్చింది. సో ఒకటి ప్లస్ చేసాం, ఇంకోటి మైనస్ చేసాం. సో నెక్స్ట్ ఏం చేయాలి? 98 ఇంటూ 2 మళ్ళీ ప్లస్ చేద్దాం. ప్లస్ 18 ఈక్వల్స్ టు 214. 214 ఇంటూ 2 -18 చేస్తే 410 వచ్చింది. నెక్స్ట్ 410 ఇంటూ 2 ప్లస్ చేయాలి. ఒకటి ప్లస్ ఇంకొకటి మైనస్, ప్లస్ మైనస్ ప్లస్ 18 ఈక్వల్స్ టు 838. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూషన్ చేద్దామండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే డైలీ వచ్చే కంటెంట్ని చూడండి. ఇవైతే అప్కమింగ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. సో మనం పాలిటీ, హిస్టరీ, ఎకానమీ వీటిలో అంత కరెక్ట్గా లేకపోయినా సరే డేటా అనాలిసిస్ అండ్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.